ఇప్పుడు రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనే ప్రకరణం రాజకీయ చిత్రాన్ని, సామాజిక ముఖ చిత్రాన్ని, సమీకరణాల్ని బాగా మార్చేసింది ఓవర్ ది లాస్ట్ 40 ఇయర్స్‌గా. సో, ఈ రిజర్వేషన్లకి రాజ్యాంగంలో ఉన్న అధికరణాల ఎంతవరకు వీటిని అధికరణాలకి కట్టుబడి రిజర్వేషన్లు జరిగాయి? వీటి అమలు ఎలా కొనసాగుతున్నది? ఇది భారతదేశం రాజ్యాంగం అన్న విషయాన్ని మీరు చర్చకు తీసుకొచ్చారు. అది చాలా ఇవాళ ప్రముఖమైన ప్రశ్న అండి. నిజంగా చెప్పాలంటే కుండెడు పాలల్లో ఒక విషం చుక్క వేసినట్లే. అవును. ఈ రిజర్వేషన్స్ గురించి ఇప్పుడు ఏదైతే చెబుతున్నారో, స్వాతంత్రం జరగకముందు ఎవరు పరిపాలించారో, ఆ పరిపాలనలో ఎవరు ఎలా జరిగిందో మనకు తెలియదు. కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, నువ్వు ఇంకోటి, ఈ రకరకాలైనటువంటి అసమానతలు పెట్టడం అనేది రాజ్యాంగ ద్రోహం. ఎందుకనంటే మనం రాజ్యాంగంలో ఏరేసుకున్నామంటే, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్డ్ టు కన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, మూడేనండి, అండ్ టు సెక్యూర్ టు ఇట్స్ పీపుల్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. ఇది సెక్యూర్ చేయాలి. మీరు సెక్యూర్ అంటే అర్థం వస్తే వచ్చింది, పోతే పోయిందని కాదు, ఇచ్చి తీరాలి. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. జస్టిస్ అంటేనేమో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. లిబర్టీ అంటేనేమో థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. ఈక్వాలిటీ అంటేనేమో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్. ఇవి ఇచ్చి తీరాలి. అంటే ఇవి అతిక్రమించరా అనేటువంటి సిద్ధాంతం ఈక్వాలిటీ అనేది. ఒక భారతదేశానికే కాదు, అసలు యావత్ ప్రపంచంలో సమసమాజం ఏర్పడాలి అంటే సమానత్వం అనేది దానికి వెరీ బెడ్రాక్. సమానత్వం లేని సమాజం సమసమాజం అవ్వదు. సమాజంలో విద్వేషాలు పెరిగి తీరతాయి. కానీ ఇలాంటి రాజ్యాంగ ద్రోహానికి అంబేద్కర్ పాల్పడలేదండి. అంబేద్కర్ చాలా గొప్పగా రాశాడు రిజర్వేషన్స్ గురించి భారత రాజ్యాంగంలో. ఆయన ఇలాంటి రిజర్వేషన్స్ పెట్టలే. ఆయన ఆర్టికల్ 330, 332 అండి. ఈ రెండిటి కింద ఏంటంటే చట్టసభల్లో రిజర్వేషన్స్ పెట్టాడు. అది ఎవరికి పెట్టారు? ఎస్సీ అండ్ ఎస్టీ. ఈ ఎస్సీ ఎస్టీ అనే హోదా ఏంటంటే మీకు పుట్టుకతో వస్తుంది. ఎస్సీలు ఎస్టీలు పుట్టుకతోనే ఉంటుందండి. అది 20 సంవత్సరాల కోసం అని పెట్టాడు. దాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం. దానివల్ల ఎవరికి వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదండి. ఎస్సీ ఎస్టీకి అని పెట్టాం కాబట్టి మీరు ఎస్సీ అనేది ఒక కులం పేరు కాదండి, ఎస్టీ అనేది ఒక కులం పేరు కాదు, కులాల సమూహం యొక్క పేరు అది. ఎస్సీలో ఉంటారు మాల, మాదిగ, ఎరుకల, డక్కల, యానాది అనేక మంది ఉంటారు. మీకు ఎస్టీలో కోయ, నాయక, లంబాడి, చెంచు, గోండు అనేక మంది ఉంటారు. అందువల్ల ఎస్సీ అనేది ఒక కులం పేరు కాదండి, కులాల యొక్క సమూహం పేరు. ఇలాంటి సమూహం పేరుతోటి మీకు చట్టసభలో రిజర్వేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఆ సమూహంలో మీరు ఏ కులానికి ఇచ్చినా సరే ఈ అధికరణాన్ని మీరు సంతృప్తి పరిచినట్టే లెక్క. ఇక ఇప్పుడు ఉద్యోగాల్లోకి వద్దామండి. ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేది ఏంటంటే భారతదేశం, మన ఇందాక మీకు చెప్పాను జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అనేది, దానిని మరికొంచెం పరిపుష్టం చేయడానికి ఆర్టికల్ 14, 15, 16 పెట్టారండి. 14 అంటేనేమో చట్టం ముందు అందరూ సమానమే, 15 అంటేనేమో హోదాలో అందరూ సమానమే, 16 అంటేనేమో ఉద్యోగ అవకాశాల్లో అందరూ సమానం. నెహ్రూ గారు ఇందాక నేను చెప్పిన సవరణ చేశారు చూసారా, ఆ సవరణ 15కు చేశారు. కానీ పిచ్చి ప్రజలు అర్థం చేసుకున్నారు కదా అంటే అది 16 కాదు అది చేసింది. 15 అంటే హోదాలో సమానం. అది చూసి అందరూ ఆయన వెంట వెళ్ళిపోయారు. మరి ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి అంటేనేమో ఇది ఆర్టికల్ 16 అని చెప్పాను కదా, ఆర్టికల్ 16 క్లాస్ 4 అండి. క్లాస్ 4లో ఏముంటుంది అంటే, ఇఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ఎనీ క్యాస్ట్ ఈజ్ నాట్ అడిక్వెట్లీ రిప్రజెంటెడ్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ మే ప్రొవైడ్ రిజర్వేషన్స్ టు సచ్ క్యాస్ట్. అంటే రిజర్వేషన్స్ ఎవరికి ఇవ్వాలని ఉద్యోగంలో ఎస్సీ ఎస్టీ గ్రూప్ పేరుతో ఇవ్వాలని లేదండి. గ్రూప్ పేరుతో ఇస్తే ఏమవుతున్నది, ఇవాళ ఎస్సీలకు ఇచ్చినదేమో మాల వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి అని మాదిగలు ఉద్యమం చేస్తున్నారు. ఈ రెండే మనకు కనపడుతున్నాయి. కానీ మరి ఎలుకరయ్యానాది డక్కలు అయితే అసలు లెక్కలో లేనంత చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమి అసలు ఉద్యమం చేయలేరు, క్వశ్చన్ చేయలేరు, నలిగిపోతున్నారు. అట్లాగే ఎస్టీలు అని ఇచ్చినవన్నీ నేను ఎక్కువగా లంబాడకు వస్తున్నాయి, మాకు రావటం లేదని ఆదివాసీలు ఉద్యమం చేస్తున్నారు. ఇంకంతకన్నా చేయని చెంచులు, కొండరెడ్లు ఉన్నారు. అసలు అయితే వాళ్ళు ఉద్యమం కూడా చేయలేరు. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇంతటువంటి సామాజిక అన్యాయం జరుగుతున్నది. అందువల్ల అంబేద్కర్ గారు పెట్టింది ఇలా పెట్టలేదండి. ఏ పర్టికులర్ కులం అయితే
ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదు అని ప్రభుత్వం భావిస్తే వారికి రిజర్వేషన్ ఇవ్వని ఉంది. అంటే ఏంటంటే మీకు ఇవాళ ఉన్న ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ లేవు అని నేను చెప్పటంలే. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అనే గ్రూప్ పేరుతో బదులు వాళ్ళ ఇండివిజువల్ కులం పేరుతో వస్తాయని మాత్రమే చెప్తున్నాను నేను. లేకపోతే ఏంటంటే ఆ గ్రూపులో ఉన్న చిన్న కులాలు నలిగిపోతూ ఉన్నాయి. అప్పుడు ఏమిటి మీకు ఎస్సీ ఎస్టీ అనేదేమో బై బర్త్ వస్తుందని చెప్పాను మీకు. కానీ బీసీ కులం ఇప్పుడు ఎలా వస్తుందని చెప్పాను నీకు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదో వారు బీసీలు. అంటే బీసీ అనేది పుట్టుకతో రాదు. యాదవులు లేకపోతే కాపులు, చాకలి, మంగలి ఇవన్నీ ఇలా కాదు బీసీ వచ్చేది. బీసీ అని పేరు రాకపోయినా కూడా మంగలి వారు వెనకబడి ఉన్నారు. వారికి రిజర్వేషన్ ఆర్టికల్ 16(4) కింద రావాలి. అప్పుడు ఈ భారతదేశంలో ఈ కులమత వ్యత్యాసాలు, కులమత విద్వేషాలు ఉండేవా? అంబేద్కర్ గారు ఇంత చట్టబద్ధంగా పెట్టాడు కదా అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో బ్రాహ్మణులు వెనకబడి ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. ఇది ఆర్టికల్ 340 అండి. దాని ప్రకారం ఏంటంటే ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని కొన్ని కులాలను అందులో చేరుస్తూ ఉండొచ్చు, కొన్ని కులాలు తీసేస్తూ ఉండొచ్చు. అభివృద్ధి చెందాయి అనుకుంటే తీసేస్తాం, వెనకబడి ఉన్నాయంటే కలుపుతూ ఉంటాం. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థ. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయంటేనండి, ఇది మరొకటి పెట్టారు కదా అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అంటే ఏంటంటే వాళ్ళని ఎవరైనా కులం పేరుతో దూషిస్తే, అవమానిస్తే విచారణ లేకుండా ముందు 15 రోజులు జైల్లో ఉండాలి. ఇది ఎందుకు చేశారు అంటేనేమో ఇది ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమేనండి. ఉద్యోగాల్లో ఇచ్చింది చాలక ఇట్లా కూడా చేయాలని. దీనివల్ల ఎస్సీ ఎస్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నదండి. ఇప్పుడు వాళ్ళు ఇవాళ పట్టణంలో వచ్చి ఏదన్నా నివాసానికి మాకు ఇల్లు కావాలి అంటే ఇవ్వడానికి వెనకాడుతున్నారు ఇతర కులాల వాళ్ళు. అట్లాగే వీళ్ళకి ప్రామిసరీ నోట్ ఇస్తాం, మాకు ప్రాణావసరం వచ్చింది, 1 లక్ష రూపాయలు అప్పియండి అంటే వెనకాడుతున్నారు. అట్లాగే వారి భూములను వీళ్ళకి లీజుకి ఇవ్వాలంటే భయపడుతున్నారు. వ్యాపారం భాగస్వామ్యంలో చేద్దామంటే వీళ్ళని కలుపుకోవాలంటే భయపడుతున్నారు. మిగతా కులాల వాళ్ళని భాగస్వామ్యంలో చేస్తున్నారు తప్పితే ఎస్సీ ఎస్టీలను కలుపుకోవటమే. ఈవెన్ ఉద్యోగాల్లో తీసుకోవాలంటే కూడా ఏంటంటే తప్పనిసరి అయితేనే పెట్టుకుంటున్నారు తప్పితే ఎందుకు అంటే అట్లాగే ఇప్పుడు ఎస్సీల అమ్మాయిని ఇతర కులాల అబ్బాయిలు ప్రేమిస్తే వివాహం చేయడానికి ఇతర కులాల వాళ్ళు సిద్ధంగా లేరు. అట్లాగే ఏంటంటే ఇతర కులాల వాళ్ళ అమ్మాయిలు ఎస్సీ అబ్బాయిని లవ్ చేసినా సరే ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే ఈ కలిసి బ్రతికే చోట కలహాలు రావటం కూడా సహజం. ఈ చిన్న చిన్న కలహాలకి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని ఇన్వోక్ చేస్తారేమో అన్న భయంతో ఏంటంటే వీలైనంత వరకు దూరంగా ఉంచుతున్నారు. దీనివల్ల ఏమవుతున్నదంటే మళ్ళీ వాళ్ళు పోయి తిరిగి ఎస్సీ కాలనీస్లోనే ఉండాల్సి వస్తున్నది. ఏదో మనం రాములమ్మ సినిమాలు చూసాం, ఊరి చివరనే మా పాకలు ఎందుకు అని. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడం వల్లనే పోయి మళ్ళీ వాళ్ళ కాలనీస్లో వాళ్ళు ఉండాల్సి వస్తున్నది. ఇట్లా సమాజం ఐకమత్యంగా రాజ్యాంగ పీఠికలో రాసుకున్నాం సౌభ్రాతృత్వం అని. సౌభ్రాతృత్వం అంటే ఏంటి? అన్నదమ్ముల్లాగా ఉండాలని. ఇద్దరి మధ్య ఇంతటి విభేదాలు సృష్టించడం అనేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులకి తగిన పని కాదు. ఇట్లా ఎప్పుడైతే అసమానతలు ఉంటాయో ఇది దేశభక్తి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ దేశం ఎవరిది, ఎవరు దీన్ని ప్రేమించాలి, అవకాశం ఉన్న ప్రతి ఒక్కడూ ఇక్కడి నుంచి వీసా తీసుకొని అమెరికానా ఆస్ట్రేలియానా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ చదువుకొని. ఇట్లా ఏమి అవకాశం లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ మిగిలిపోతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే న్యాయస్థానం కూడా చెప్పింది కదంటే వాళ్ళు తరతరాల నుంచి వెనకబడ్డ అణచివేతబడ్డ వర్గాలు, అందువల్ల వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాము అనేది. ఇది కూడా తప్పు భావన. ఎందుకంటే ఒక 20 తరాల క్రితం మీ తాతలను మా తాతలు అవమానం చేశారు, అందువల్ల ఇప్పుడు మిమ్మల్ని మేము తక్కువ చేస్తాము అంటే ఇది అసలు జ్యూరిస్ప్రుడెన్స్కే ఒక మచ్చ. ఇలా ఉండదన్నమాట. అయినా అసలు గతంలో పరిపాలించింది ఎవరు? ఈ దేశ ఓసీలు కాదు పరిపాలించింది. ఈ దేశాన్ని పరిపాలించిన వలన ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, కాకతీయులు, శాలివాహనులు, నందవంశపు రాజులు, తర్వాత నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాజవంశాలు కూడా శూద్ర కులాలే, బీసీలే. ఈనాడు మనం బీసీలుగా పిలువబడుతున్న కులాలు వీటిని పరిపాలించింది. వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న వాళ్ళు ఎవరు? అరబ్బులు లాక్కున్నారు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారు. అసలు ఇండియన్ ఓసీలు పరిపాలించింది ఎప్పుడు? అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఏ సమాజంలో అసమానతలు జరిగినా, అన్యాయాలు జరిగినా దానికి
ప్రభువు బాధ్యుడు తప్పితే ఎవరో కులాన్ని పేరు చెప్పడం, ఒక వ్యక్తి పేరు చెప్పడం అనేది ఏంటంటే ఇది కుసంస్కారం. ప్రజలు చెడుగైన ప్రభుత్వ తప్పు. ఒకరినొకరు అవమానం చేసుకుంటూ ఉంటే, అన్యాయం చేసుకుంటూ ఉంటే ప్రభువు చూస్తూ నిద్రపోతూ కూర్చుంటాడా? ఇది అందువల్ల ఏంటంటే ఈ చేసే ప్రచారంలో చాలా తప్పు భావన ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈ సమానత్వాన్ని నెలకొల్పటం అనేది భారతదేశానికి తప్పనిసరి. సమానత్వము, సౌభ్రాతృత్వము ఈ రెండిటికి విఘాతం ఉన్నంతసేపు కూడా ప్రజల మధ్య వైషమ్యాలు ఉంటాయి తప్పితే ఐకమత్యం అనేది ఉండదు. ఈ దేశ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏమిటంటే ఫస్ట్ యూనిటీ అనేది మాత్రం ఒకటే ఉండేది, తర్వాత ఇంటిగ్రిటీ అనేది 1976లో ఇందిరాగాంధీ గారు సవరణ ద్వారా పెట్టారు. యూనిటీ అంటేనేమో ఐకమత్యం, అంటే ఇది మానసిక భావనాపరమైనటువంటి ఐక్యత యూనిటీ అంటే. ఇంటిగ్రిటీ అంటేనే ఏంటంటే భౌతికపరమైనటువంటి ఇంటిగ్రిటీ. భారతదేశంలో ఉన్న ఏ ఒక్క భూభాగాన్ని కూడా ఇతరులకు పోనివ్వటానికి వీల్లేదు. ఈ భారత భూభాగాన్ని మనం పరిరక్షించుకోవాలి అనే మాటను సూచించేది ఇంటిగ్రిటీ. యూనిటీ అనేది ఏంటంటే భావనాపరమైనది, ప్రజలు ఐకమత్యంగా ఉండాలి. సౌభ్రాతృత్వం అంటే ఏంటంటే ఒక అన్నదమ్ముల్లా మెలగాలి. వీటికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలతోటి, ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ఈ సమాజాన్ని ఈ విధంగా చిన్నాభిన్నం ఇవాళ ఈ రాజకీయాలు చేయడానికి గల కారణం ఏమిటి అంటే మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అయితే, ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని నా కబంధ హస్తాలతో బిగించేస్తా అన్న భావన రావటం వల్లనే, అంటే రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకపోవటం వల్ల ఇది జరుగుతున్నది. ప్రజాస్వామ్యంలో పరిపాలించేవాడికి మెజారిటీ ఉండకూడదు. అమెరికాలో అమెరికా అధ్యక్షుడికి కాంగ్రెస్లో మెజారిటీ ఉండదు. అమెరికా రాష్ట్రాలను పరిపాలించే గవర్నర్లకి రాష్ట్రాల అసెంబ్లీల్లో మెజారిటీ ఉండదు, ఉండకూడదు కూడా. ఉంటే ప్రతిపక్షాలను తన్ని తగలేస్తారు. అంతులేని కరప్షన్కి దారితీస్తుంది, అణచివేతకు దారితీస్తుంది. ఇది వాళ్ళ మనం చూస్తున్నాం. ఇది జరగాలి అంటే ఏంటంటే నాయకుల్లో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి పెరగవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.